అసంపన్నకులేపి స్యాదాగత పరమోతిథి యథాశక్తి ప్రపూజ్యోయం నత్వపూజ్యో విసర్జయేత్. అంటే ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించి వాడు వెళ్ళే వరకు చక్కగా మాట్లాడి సాగనంపవలసినటువంటి బాధ్యత మనది. అది మంచి సంప్రదాయం, మంచి సంస్కృతి అది. అంతేగాని వాడిని అవమానపడేలాగా, వాడు ఎందుకు వచ్చావురా బాబు అని బిక్కు బొక్కుమంటూ ఉండేలాగా మనం మసలకూడదు. మనకిష్టమైన వాళ్ళు వస్తే ఓకే. ఆలివంక వారు ఆత్మబంధువులైరి. ఆడాళ్ళ సంగతికి వచ్చేసరికి భర్త తరపు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, అంతే, ఇంకా వాళ్ళు అయిపోయారు. ఆలివంక వారు ఆత్మబంధువులైరి, తల్లి వంక వారు తగనిపాటి, తండ్రి వంక వారు దాయాదులైరయా, విశ్వదాభిరామ వినురవేమ. భర్త తరపు చుట్టాలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు వచ్చి కూర్చున్నంతసేపు వీళ్ళు ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. కూర్చుంటే మాట్లాడాలి కదా, ఏమన్నా వదిన గారనో లేకపోతే అక్కయ్య గారనో ఏదో మాట్లాడాలి కదా. అలా మాట్లాడడం వీడికి ఇష్టం లేక ఏదో పని తుడి చేసుకుంటూ ఉండడం, లేకపోతే బట్టలు ఆరేస్తూ ఉండడం, లేకపోతే ఏదో కడిగేసుకుంటూ ఉండడం, ఇలా కాలక్షేపం. యజమాని వీడికి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వీడు అలా కూర్చోబెడతాడు అంతే. నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు. ఈ వచ్చినవాడు పాపం ఎందుకు వచ్చావురా బాబు అని బిక్కుమంటూ ఉంటాడు. అలా ఉండకూడదు. వాడికి ఏం దిక్కు లేక వచ్చాడా, ఏదో ఆఫీస్ పని మీద వచ్చాడు, అవ్వలేదు, టకేళ్ళు నువ్వు గుర్తొచ్చావు, సరే ఒక గంట సేపు కూర్చుంటే మళ్ళీ 4ంటికి మళ్ళీ రమ్మన్నారు కదా, అప్పుడు వెళ్ళొచ్చు కదా అని వచ్చాడు. దానికి వాడికి శిక్ష అవ్వకూడదు, అలా మసలకూడదు. ఎవరైనా సరే గొప్పవాడవని, పేదవాడవని, పెద్ద పోస్ట్లో ఉన్నవాడవని, చిన్న ఉద్యోగం చేసుకునేవాడవని, మన సంప్రదాయం, మన ధర్మం, మన సంస్కృతి ప్రకారం చక్కగా వాడిని గౌరవించి నీకు వచ్చింది పెట్టు. కొంతమంది నాకు తెలుసు, ఖరీదైన సోఫాలు ఉన్నాయనుకోండి, అక్కడ కూర్చోబెట్టరు, ఇక్కడ మీరు ఇలా కుర్చీలో కూర్చోండి అంటారు. అలా ఉండకూడదు. ఏం పోయింది, కుర్చీలో కూర్చుంటే ఏం పోయింది, సోఫాలో కూర్చుంటే ఏం పోయింది, అరిగిపోతుందా? అలాగా ఉండకూడదు. అమర్యాదకరమైనటువంటి ప్రవర్తన చెయ్యకూడదు. చాలా ఈవేళ నువ్వు స్థిరమై సంపదలల్లా ఒక తీరుని వెంటనే రావు. ఈవేళ ఉన్న డబ్బు రేపు నీ కూడా వస్తుందా? రాదు. కింకరుడే రాజుకు రాజే కింకరుడగు లోకాను. ఇప్పుడు ఈవేళ డబ్బులు ఉన్నాయి, రేపు ఏమో నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పగలవా? ఎంతమందిని మనం చూసాం. 10 ఏళ్ల క్రితం అడుక్కు తినేవాళ్ళు ఈవేళ కోటీశ్వరులు మనం చూసిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ల క్రితం గొప్పవాళ్ళు ఇప్పుడు పూటకి కష్టపడే వాళ్ళను చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా జీవితం గిర్రం తిరుగుతుంది. మనం చూస్తుండగానే గడిచిపోతాయి, చూస్తుండగానే అనుభవాలు మనం చూస్తూ ఉంటాం, అనేక మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరినీ బట్టి మనం నేర్చుకోవాలి. ఓహో, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏది శాశ్వతం కాదు. ఈవేళ జేబులో 100 రూపాయలు ఉందంటే రేపు ఉండకపోవచ్చు, లేకపోతే ఈవేళ 10 రూపాయలే ఉన్నాయి, రేపు 1,00,000 రూపాయలు ఉండొచ్చు. ఇవన్నీ మానవుడు తెలుసుకుని చక్కగా మంచి ప్రవర్తనతోటి ధర్మాన్ని అనుసరించి ఉంటే అది రేపు నీకు పుణ్యం. అది ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు పూర్వం ఒక చెట్టు మీద ఒక కాకి పిచ్చికి ఉండేవి. కాకి కర్రలతోటి గూడు కట్టుకుందట, పిచ్చికి పిడకల గూడు కట్టుకుంది. ఒకనాడు పెద్ద గాలివాన వచ్చింది, పిచ్చికి పిడకల గూడు నానిపోయి పడిపోయింది పాపం. ఆ పిచ్చికి కాకి దగ్గరికి వెళ్ళి, ఆతిథ్యం, బయట వర్షం వస్తోంది, ఎలాగా కొంచెం ఈ రాత్రికి తలదాచుకుంటాను, రేపు పొద్దున మళ్ళీ ఏదో గూడు కట్టుకుంటాను, ఏదోలాగా ఈ వర్షం తగ్గాక అంది. కాకి ఆ పిచ్చికిని తిట్టి దుర్భాషలాడి అవమానించి, నువ్వు నా గూట్లో ఉండడానికి పనికిరావు, పోవంది. పాపం పిచ్చికి ఏం చేస్తుంది, దూరంగా పోయి ఓ సముద్రం గోదావరికో సముద్రం ఒడ్డుకో కూర్చుని ఏడుస్తోందిలా. దేవుడు చూశాడు,
భగవంతుడు చూస్తాడు. అలాంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు. ఎప్పుడూ కూడా దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఇక సామెత అలాగా ఉంది కదా. దేవుడు చూశాడు. ఆ పిచ్చికి దగ్గరికి వచ్చాడు. పిచ్చికి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. పిచ్చికి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు నువ్వు బాధపడకు, నువ్వు ఇక్కడ చిన్న గొయ్యి తీయి, ఆ తర్వాత ఇంకొంచెం గొయ్యి తీయి అని ఆ పిచ్చికి కొన్ని సలహాలు చెప్పాడు. వెంటనే పిచ్చికి చాలా సంతోషించి ఆ సముద్రం ఒడ్డుకు వచ్చి ఇంత గొయ్యి తీసిందిట. ఇంత బంగారం దొరికింది ఆ పిచ్చికి. మళ్ళీ ఇంకొంచెం పెద్ద గొయ్యి తీసిందిట. కొంచెం పెద్ద బంగారం దొరికిందిట. ఇంకొంచెం పెద్ద గొయ్యి తీసిందిట. ఇంకొంచెం పెద్ద బంగారం దొరికింది. ఆఖరికి పెద్ద గొయ్యి తీసేసింది. పెద్ద బంగారం దొరికింది. ఈ బంగారం అంతా కూడా పెట్టుకుని ఆ పిచ్చికి బంగారు మేడ కట్టేసుకుందిట. హాయిగా ఉంది ఆ పిచ్చికి అందులో. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇదివరకటి కంటే పెద్ద తుఫాను వచ్చేసింది. ఈ కాకి కర్రల గుడు పడిపోయింది. పిచ్చికి బంగారం మేడ కదా అది, దానికి ఏమవ్వలేదు. ఈ కాకి ఏం చేయాలో తెలియక ఈ పిచ్చికి దగ్గరికి వచ్చింది. అది మర్చిపోయింది. అది ఇదివరకు దీన్ని అవమానం చేసిందంతా కూడా ఏదో కాస్త వచ్చి తలదాచుకోవడానికి చోటు అడిగితే ఇవ్వనన్న సంగతి ఇవన్నీ కూడా మర్చిపోయింది. మర్చిపోతే పిచ్చికి దగ్గరికి వచ్చి పిచ్చికి కొంచెం లోపల ఉండనిస్తామంటే పిచ్చికి అయ్యయ్యో అని దాందే ఉంది, దా లోపలికి రా అని కూర్చోబెట్టి చక్కగా ఏదో అతిథి మర్యాదలన్నీ చేసింది. అప్పుడు కాకి పిచ్చికిని అడిగింది, అవును నీకు ఇంత బంగారం ఎలా వచ్చింది, ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగేసరికి ఈ పిచ్చికి జరిగిందంతా కూడా చెప్పింది. ఈ కాకి వెంటనే దాందే ఉంది అనుకుంది. వెంటనే సముద్రం ఒడ్డుకి వెళ్ళింది. ఇది చిన్న గొయ్యి తీసిందిట. చిన్న తేలు కుట్టిందిట. కొంచెం పెద్ద గొయ్యి తీసిందిట. కొంచెం పెద్ద తేలు కుట్టిందిట. ఇంకొంచెం పెద్ద గొయ్యి తీసిందిట. ఇంకొంచెం పెద్ద తేలు కుట్టిందిట. ఆ విధంగా ఇంకా పెద్ద గొయ్యి తీస్తే పెద్ద తేలు వచ్చేసి కాకిని చంపేసిందనమాట. ఇలాంటి కథలన్నీ కూడా పూర్వకాలం కథలు ఇవన్నీ కూడా. ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చామనుకో అది నీకు పుణ్యం కాపాడుతుంది అని ఈ శ్లోకం అర్థం అన్నమాట. ఎవరిని అవమానం చేయకూడదు, నీకు ఉంటే ఉండుగాక, అంతేకాని అవమానం చేయడం దేనికి, పెడితే పెట్టి లేకపోతే మాని, అంతేకాని అమర్యాదకరమైనటువంటి ప్రవర్తన ద్వారా వాళ్ళని చిన్నపుచ్చకూడదని దీని అర్థం అన్నమాట.